అదా ఏం మీ అత్తగారు రావడం లేదేంది నువ్వు? మా అత్త సంగతి ఎత్తబాకు మావా, దొంగ మొండ. ఏంద్ర రే, మీ అత్త బాగానే చూసుకుంటది కదరా నిన్న. ఎప్పుడు మావా? పెళ్ళైన మరలు పెళ్ళప్పుడే కదా బాగా చూసుకుంది. యా ఊరికి నా అప్పుడే చూసుకుంది నిన్న. మళ్ళీ వారం రోజులు వచ్చి మీ అత్తగారింటికి వచ్చి అల్లెం తిని వచ్చావు కదరా. మీ ఇంటి పక్కనే కదా మా ఇల్లు కూడా. అప్పుడా ఒకటే మైన ఫోన్లు చేసి అల్లుడు రాయ్య ఒక వారం ఉండి అల్లుని తినిపోదు, ఆ రాయ్య అల్లుని తినిపోదు ఒక వారం ఉండనంటే ఆ వంతన బయలుదేరా. మా నాయన ఎదురు పడ్డాడు. యాడికి రా భయా అన్నాడు. నాయన మా అత్తోళ్ళు 100 సార్లు ఫోన్ చేశారే అల్లిని తిందు రమ్మనే, వెళ్తుండనే అన్న. ఒరే వెళ్తే వెళ్ళావు, కట్ట దిగిన దాకుండా బాకరా అన్నాడు. కట్ట దిగేదేంద్రా? నేను అదే వీడమ్మ కష్టం కాల, కట్ట దిగేదేందా వీడి కుళ్ళు. నేను మా అత్తగారు ఇంటికి పోతున్నానని అని చెప్పి వచ్చా. ఆ కట్ట మీద ఏందా? కట్ట మీదే, చెరువు కట్ట మీదే వచ్చా. ఆ వంతన పోయానా, దిగిందా? వాళ్ళ ఇంటికి పోయా మావా. వాళ్ళ ఇంటికి పోయా? అబ్బా ఫస్ట్ రోజు చికెను, చేప, గుడ్డు మా అత్త మామ దగ్గరుండి వడ్డిచ్చారు ఫస్ట్ రోజు. అబ్బా భలేది అన్న. అబ్బా రెండో రోజు మావా? రెండో రోజు గుడ్డు చికెను. ఏం చేప ఎగిరిపోయిందా? మా అత్త దగ్గరుండి వడ్డిచ్చింది. ఆ రోజు కూడా భలేది అన్న. మూడో రోజు మావా? మూడో రోజు గుడ్డు, మా భార్య ఒక గుడ్డల్లో వేసి దగ్గరుండి వడ్డిచ్చింది. భలేది అన్న. గుడ్డు కాడికి వచ్చింది ఎవరమా? నాలుగో రోజు? నాలుగో రోజు మా బామ్మర్ది వాడేందో గాయం సినిమాలో జగపతి బాబు లాగా పప్పులుసు తీసుకొచ్చే ఈరోజు పప్పులుసు చేశారంట వేసుకో అన్నాడు. అదేంద్ర అదే పప్పులుసు కాడికి వచ్చింది ఎవరు? మీనాక్షి శేషాద్రి లాగా మా మరదలో పచ్చడి తెచ్చి బావా అంతా పని మీద ఉండారు, పచ్చడి అంటే వేసుకో. ఓరడమ్మ బడ పచ్చడి కాడికి వచ్చింది. మళ్ళీ పచ్చడి కాడికి వచ్చింది. ఆమె మొహం ఉంటది మామ, జబర్దస్తులో శాంతి స్వరూప్ మొహం ఉన్నట్టు ఉంటది. ఆమె మొహం సాయి చూస్తే వాళ్ళ అక్క మీద కూడా నాకు ధ్యాసే ఉండదు. మరి ఆరో రోజు పరిస్థితి ఏంది మావా? ఆరో రోజా నేను నిద్రలేసే లోపల ఒక్కర్లేరు మావా. ఏడిపోయారా? నిర్మానుష్యంగా ఉంది. మరి నాయన ఏంద్ర ఒక్కర్లేరు అని ఇటు చూస్తే మా అత్త ఏందో మునిగిపోయినట్టు పరిగెత్తుతా ఉంది. ఓయమ్మా ఏంది పరిగెత్తుతున్నాను లేసా. అయ్యయ్యయ్య నాయన లేసా, ఒరే ఒరే కూర్చోయ్యా, అన్నం పెట్టుకోయ్యా, కట్టగట్టుకోయ్యా, చేలో పనికి పోయి ఉండారు అందరా అనింది. ఒరే నాయన ఈ అన్నం కూడా పోద్దని అవంతా అన్నం పెట్టుకొని మొత్తం కట్టగట్టా. ఏంది అన్నం కట్టగట్టా? అన్నాన్ని కట్టగట్టా. అవంతను ఏమి వేసద్దా అనుకున్నా. ఆ మంతం తెచ్చి దబర్లో గెంజి పోసింది. గెంజి పోసిందా? గెంజి పోయడం కట్ట అవంతనే దిగింది. అది ఆ కట్ట దిగడం అంటే